అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది నేను ఫుల్ వీడియో తీయక. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూడకుండా ఉంటారో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటో చూసేద్దామా? అయితే రండి. ఇవాళ వచ్చేసి నేను 2 కేకులు ఒకేసారి చేస్తున్నాను అనమాట. ఈ కేక్ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ముందుగా చూడండి, ఇక్కడ నేను 3 కలర్లు అంటే గ్రీన్ కలర్లో 3 కప్పులతోటి అయితే ఒకటి వచ్చేసి మైదాపిండి, ఒకటి నూనె, అలాగే ఒకటి చక్కెర మిక్సీ పట్టి పౌడర్ తీసుకుంటున్నా. ఇందులోకి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6 గుడ్లు తీసుకున్నాను కదా, 2 కేకులకు సరిపడా 6 గుడ్లు తీసుకున్నాను అనమాట. అంటే ఒక్కొక్క కేకులోకి 3 గుడ్లు తీస్తానన్నమాట. మనం ఫస్ట్ 3 గుడ్లు తీసేసుకొని ఇందులో కొట్టేసేయాలన్నమాట ఈ 3 గుడ్లని. ఇప్పుడు ఇవి పగలగొట్టేసుకొని మనం ఎప్పుడైనా సరే 2 కప్పులు మైదాపిండికి 1 కప్పు చక్కెర పొడి, హాఫ్ వచ్చేసి ఆయిల్ అనమాట. మనం ఇది పెద్ద బౌల్ కాబట్టి హాఫ్లో హాఫ్ ఒక కేక్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు చాలా టైం అనేది చాలా రోజుల తర్వాత కుదిరింది. అందుకోసం అని చెప్పేసి నేను ఒకేసారి పని పెట్టుకొని ఈరోజు పిల్లల కోసము, ఇంకా అలాగే క్రిస్మస్ జనవరి వస్తుంది కాబట్టి కొంచెం కేక్ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాం. ఎగ్స్ మొత్తము కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా చిలకొట్టుకున్న తర్వాత చక్కెర మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఒక పెద్ద బౌల్ నిండా చక్కెర మిక్సీ పట్టుకున్నాను 2 కేకులకు సరిపడేంత. ఇప్పుడు నేను ఇది పెద్ద బౌల్ కాబట్టి అందులో హాఫ్ బౌల్లోకి చక్కెర అనేది ఇందులో వేసి బాగా కలుపుకుంటున్నాను. నేను కొంచెం వీడియోని అనేది లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు నేను కొంచెం స్పీడ్ అనేది పెట్టాను అనమాట. వీడియోని ఎక్కువగా లెంత్ ఉంటే మీకు కూడా చూడడానికి బోర్గా అనిపిస్తుందని చెప్పి నేను ఇలా కొంచెం స్పీడ్ పెట్టాను అనమాట. అయితే కేక్కి కొంచెం స్లో మెథడ్లో మనం బ్యాటర్ని కలుపుకోవాలి. కానీ ఎగ్ మాత్రం స్పీడ్గా ఇలా నేను చూపించిన విధంగా చేసుకున్నా కూడా పర్లేదు. ఒకవేళ మీరు బటర్ కేక్ చేయాలనుకుంటే కనుక ఆయిల్ ప్లేస్లో ఇలా నేను చూపించిన చిన్నవి ఉంటాయి కదా, అలాంటి 2-3 బటర్ వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. నేను మాత్రం బటర్ వేయకుండా నూనె మాత్రం వేసాను. 3 మనం కలుపుకున్న తర్వాత చక్కెర, నూనె, అలాగే ఎగ్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె నిండా, అంటే 2 గిన్నెలతోటి మనము చేస్తున్నాను కాబట్టి ఒక గిన్నె నిండా మైదా పిండి, దాంట్లో కొంచెం వంట సోడా, బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు జల్లించుకొని ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఒక 4-5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేయాలి. కేక్లో మాత్రం ఖచ్చితంగా వెనిలా ఎసెన్స్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ అది లేకపోతే మీరు మిక్సీ పట్టేటప్పుడు యాలక్కాయలు మిక్సీ పట్టి వేసుకోవచ్చు. స్లోగా అనేది పిండి మొత్తం వేసిన తర్వాత కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ, జోరుగా కాకుండా కొంచెం, మనం ఇడ్లీ పిండి దోశలు అంటే కొత్తగా ఫస్ట్ టైం తెలియని వాళ్ళకైతే మనం ఇడ్లీ పిండి ఎలా ఉంటుంది తిక్కుగా అంటే మరీ గట్టిగా కాకుండా జోరుగా కాకుండా ఆ టైప్లో ఇలా నేను చూపించే విధంగా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ చాలా స్లో మెథడ్లో కలపాలన్నమాట. స్వీట్గా అయితే కలపకూడదు. ఓకే, ఇలా నేను చూపించిన విధంగా అయితే ఇలా మధ్య మధ్యలో అలా కట్ చేస్తున్నట్టుగా మామూలుగా అయితే స్పీడ్గా కాకుండా చాలా స్లోగా చేసుకోవాలన్నమాట. మొత్తానికైతే మన ఫస్ట్ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నా దగ్గర కేక్వి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి బాల్స్ నేను ఇందులోకి బటర్ పేపర్ వేసాను. అంటే ఒకటి A4 షీట్ ఉంటుంది కదా, అది రౌండ్గా కట్ చేసి దానికి ఆయిల్ పూసేసి దీంట్లో వేస్తున్నాను అనమాట కేక్ బ్యాటర్ అనేది. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే మీ దగ్గర స్టీల్ది అయినా సరే, సిల్వర్వి ఉంటాయి కదా మన దగ్గర, దాంట్లో వేసేసి ఇలా పేపర్ వేసినా, లేకపోతే ఓన్లీ మైదా పిండి చల్లేసి దాంట్లో మనం కలిపెట్టుకున్న కేక్ బ్యాటర్ వేసేస్తే చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ కూడా వస్తుంది అనమాట. అప్పుడు మనం కేక్ చేసేటప్పుడు ముందే ఇలా స్టవ్ పెట్టి మీద ముందు ఇసుక పోసేసి, లేకపోతే కొంచెం ఉప్పు వేసి ఒక స్టాండ్ పెట్టి వేడి చేసుకొని దానిపైన తర్వాత మనం చేసి పెట్టున్నాం కదా కేక్ బ్యాటర్ అనేది పెట్టాలి. నేను అది చూపించడం అనేది కొంచెం స్కిప్ అయిపోయింది. సో రెండో కేక్ కూడా మీరు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి రెండో కేక్. సో ఇది కూడా సేమ్ అంతే ప్రాసెస్ అనమాట. దీనికి నేను ఫస్ట్ దానికి ఒక 3 ఎగ్స్ వేసాను, ఇప్పుడు దీనికి కూడా 3 ఎగ్స్ వేసాను అనమాట. సేమ్ ప్రాసెస్, కాకపోతే మనం ఇందులో కొంచెము కోకో పౌడర్ అంటే చాక్లెట్ పౌడర్ వస్తుంది అనమాట. చాక్లెట్ పౌడర్ లేకపోతే కొంచెం కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట, ఒకవేళ అది లేకపోతే. సో మనం ఇప్పుడు ఇందులో ఫస్ట్లోనే నేను కొంచెం చాక్లెట్ అంటే చాక్లెట్ది వెనిలా ఎసెన్స్ 2 కలిపేసి ఇందులో వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఫస్ట్ ఏ కేక్ బ్యాటర్ కంటే మనం ఎలా చూపించామో సేమ్ అంతే అనమాట. మళ్ళీ ఒక కప్పు గిన్నె నిండా మైదా పిండి తీసేసుకొని దీంట్లో కొంచెం వంట సోడా, బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసేసుకొని ఇలా మొత్తం అంతా జల్లించుకొని కొంచెం స్లో మెథడ్లో పాలు పోసేసి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దగ్గర కొంచెం కాఫీ పౌడర్ కనుక ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా బయట మనకి డీమార్ట్లో కానీ ఎక్కడైనా సరే కిరాణా షాపులలో దొరుకుతుంది. కేక్ బాగుంటే కేక్లో వేసుకోవడానికి కోకో పౌడర్ దొరుకుతుంది, అది కూడా ఇందులో వేసుకోవాలి. అంటే 1 స్పూన్ వేసాను నేను, ఒక 1.5 స్పూన్ వేసాను అనమాట. ఇలా వేసుకొని మొత్తం అంతా పాలు పోసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. మరీ స్పీడ్గా అయితే కలపద్దు. ఇగో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కలపండి.
అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బాగా వస్తుందన్నమాట. ఇందులో మనం ఎప్పుడైనా సరే కేక్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం పిండి కలుపుతామో అప్పుడు స్లోగా కలుపుకోవాలి. ఎగ్ కలిపేటప్పుడు మాత్రం కొంచెం స్పీడ్గా కలుపుకున్నా పర్లేదు. ఎగ్గు, చక్కెర పొడి అలాగే నూనె ఆ మూడు కలిపినప్పుడు కొంచెం స్పీడ్గా వేస్తే పర్లేదు. కానీ పిండి కలిపిన తర్వాత మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అలా మధ్య మధ్యలో కట్ చేస్తున్నట్టు కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు సింపుల్గా అర్థం కాకపోతే కనుక మళ్ళీ నాకు కామెంట్ అయితే చేయండి. సింపుల్గా చెప్తున్నాను. కేక్ చేయాలనుకుంటే కనుక ఒక గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకొని మీరు పిండికి 1 గ్లాసు చక్కెర పొడి, 1/2 గ్లాస్ వచ్చేసి ఆయిల్ అనమాట. అలా కొలత తీసుకోవాలి. ఇప్పుడు మనం లవ్ సింబల్ ఉంటుంది కదా ఇలా హార్ట్ షేప్లో, దీనికి ఫస్ట్ మనం ఎలాగైతే చేసామో సేమ్ అలాగే బటర్ పేపర్ వేసేసుకొని కొంచెం సైడ్లో పిండి చల్లాను అనమాట. ఇలా చల్లేసి ఫ్రీ హీట్లో మనం ముందే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ ముందే హీట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసేసి ఒక స్టాండ్ ఏదైనా వేసేసి ఇలా రెండు అయితే టైం చూడండి ఒకసారి. 9:30 మార్నింగ్ 9:30కి నేను చేస్తున్నాను అనమాట ఈ రెసిపీ. రెండు కేకులు చేసేసరికి నాకు కరెక్ట్గా 10:30 అయిపోయింది. మొత్తం క్లియర్గా అంతా అయిపోయేసరికి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఏది ఈ రెండిట్లలో ఏ కేక్ అయినా సరే ఫస్ట్ నేను ఇది పెట్టాను, దానికి దీనికి 10 మినిట్స్ డిఫరెంట్ ఉందన్నమాట. నేను 9:30 అంటే ఫస్ట్ కేక్ వచ్చేసి అంటే 9:15కి నేను మొదలు పెట్టాను. అయిపోయేసరికి మొత్తం 10:30 రెండు కేకులు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మధ్య మధ్యలో ఇలా మనం చాక్ తోటి చెక్ చేసుకోవాలి. అంటే అది పూర్తిగా అంటుకోకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయిపోయినట్టు అనమాట. కరెక్ట్గా కేక్ చేయాలంటే కనుక ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ అంటే ఒక 1/2 కిలోకి 45 మినిట్స్ లేదా 40 మినిట్స్ పడుతుందన్నమాట కేక్ చేయాలంటే. మనం మిగిలిపోయిన ఉప్పు ఒకసారి చేసిన కేక్ని అది మళ్ళీ 2-3 సార్లు రీయూజ్గా చేసుకోవచ్చు. మళ్ళీ అదే ఉప్పు వేసేసి మనం స్టాండ్ పెట్టేసి మళ్ళీ కేక్ చేసేటప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఉప్పు వేస్తే అడుగు అంటకుండా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇలా మొత్తం అంతా కేక్ అంతా అయిపోయిన తర్వాత వెంటనే వేడి మీదనే తీసేస్తాను. ఈజీగా వచ్చేసింది అనమాట. చాలా బాగా వచ్చింది. చూస్తుంటే ఎంత బాగుంది అసలు. వేడి మీదనే తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా మనకి ఇందులో తక్కువైంది ఏంటో చెప్పనా, మనకి క్రీమ్ అనేది ఉంటుంది కదా, అది బయట దొరుకుతుంది. అది కనుక మనం తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకొని ఎప్పుడు కేక్ చేసినా సరే ఇలా వీటిని లేయర్గా కట్ చేసి షుగర్ సిరమ్ ఉంటుంది, అది వచ్చేసి దీనికి బ్రష్ లాగా అంటే మొత్తం అంతా అప్లై చేయాలన్నమాట. 3 లేయర్ లాగా వేసుకొని అలా అప్లై చేసేసి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేస్తే మనకు నచ్చినట్టుగా బయట బేకరీ స్టైల్లో కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెండో కేక్ కూడా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా, 2 కేకులు అయితే చాలా ఈజీగా వచ్చేసాయి అనమాట. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక 2 కాకుండా ఇందులో ఒక్కటైనా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మనకి కొలతలు కరెక్ట్గా పెట్టుకొని చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ టైం కూడా మినిమం అంటే ఒక 1/2 కిలో కేక్కి 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇప్పుడు నేను చేసిన దానికైతే మాత్రం కరెక్ట్గా 45 మినిట్స్ 2 కేకులకి పట్టిందనమాట. మనం కేక్ చేసిన తర్వాత బాగా పొంగిపోతుంది అనమాట. చాలా పైకి వచ్చేసింది. ఈ మధ్యలో చీలికల్లాగా అనిపిస్తుంది కదా, అది ఎంత బాగా పొంగితే అంత చీలికలు వస్తుందన్నమాట. ఇక్కడ మొత్తం పై లేయర్ మొత్తం అంతా తీసేస్తున్నా నేను. ఈ పై లేయర్ తీసినప్పుడు కూడా అది పిల్లలకి బాగా యూజ్ అవుతుంది, తినేస్తారు. మనం వేస్ట్ అయితే చేయకూడదు. చూసారు కదా, ఇలా మొత్తం లేయర్ అంతా నేను కట్ చేశాను అనమాట. మీద చక్కెరని మనం కరగబెట్టేసుకొని కొంచెం పాకంలాగా గులాబ్ జాముకి ఎలా పాకం చేస్తాం అలా కొంచెంని చక్కెర పాకం చేసేసుకొని ఇలా 2 లేయర్గా కట్ చేసుకొని దానికి అప్లై చేసేసి దీనిపైన కనుక విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసేసి అప్లై చేసి మనము చేస్తే కనుక సూపర్ ఉంటుంది. అది కూడా ఎలా చేయాలనేది నాకు టైం ఉంటే ఖచ్చితంగా అవి క్రిస్మస్ లోపే, జనవరికి కానీ క్రిస్మస్ కానీ ఈ మధ్యలోనే నేను క్రీమ్ కేక్ అయితే చూపిస్తాను. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేసి ఇలా మీ అందరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఇంకా మరీ చేసి చూపిస్తాను. సరే కదా, స్పాంజీ లాగా కేక్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. కానీ నేను మాత్రం షాప్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి వేడి మీదనే అన్ని పీసెస్గా కట్ చేశాను అనమాట. పీసెస్గా కట్ చేసి ఒక డబ్బాలో పిల్లలకి పెడదామని చెప్పేసి కట్ చేస్తున్నా. సో చాలా బాగా వచ్చింది. స్పాంజీ లాగా ఎంత బాగుందో కదా. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నేను చెప్పినట్టు చేస్తే చాలా ఈజీ. ఇంకా మనకి దీనిపైన క్రీమ్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, 2 కేకులు ఒకేసారి స్టవ్ మీద 45 మినిట్స్లో పర్ఫెక్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా నేనైతే
టేస్ట్ చూడాల్సిందే, సూపర్ ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.